హల్లెలూయా. దేనా స్తోత్రాలండి. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సందేశం మీకు పంచుకోవడానికి, మీతో మాట్లాడటానికి ఇచ్చిన దేవుని కృపకై స్తోత్రం. చిన్న ప్రార్థన ద్వారా దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలకిద్దాం. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క పాసన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానకి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసంలో రావడానికి ఇచ్చినటువంటి గొప్ప ధనితికే స్తోత్రం. మా ప్రభా, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, నీ అభిషేక శక్తి మాకు దయచేయండి. నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని, నీ సన్నిధి మాతో నడిపించమని మా ప్రియ రక్షకుడు అతి శీఘ్ర రాను యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేనా స్తోత్రాలు. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహాదేవుడు అనేటువంటి ఆ సృష్టికర్త యొక్క మాటలు మనం ఆలకించుటకు దేవుడు కృప చూపించినందుకు ఆయనకు మరీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఆలకిస్తున్న మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమే మనిషి మనసు మార్చుకో. హల్లెలూయా. మనిషి నీ మనసు మార్చుకో. ఎందుకు మార్చుకోవాలి? నా మనసు ఏమైంది అని అడిగే వాళ్ళు ఉన్నారు. మనసు మార్చుకో అని బైబిల్ తెలియపరుస్తుంది. నీ మనసు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్టలు మార్చుకోవాలంటే మనకి అర్థమవుతుంది, కానీ మనసు మార్చుకోండి అని అన్నామంటే కోప్పడతారు. నా మనసు నీకు కనబట్ల, నా బట్టలు పై వస్త్రాలు అయితే నీకు కనబడుతున్నాయి, అవి మార్చుకొని చెప్పడానికి నీకు అది ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ మనసు మార్చుకో అని చెప్పడానికి నా మనసు నీకు కనబట్టలేదు, నా మనసులో ఏమన్నదో నీకు తెలియదు, నా మనసు మార్చుకొని చెప్పుటకు నీకున్నటువంటి స్టేటస్ ఏంటి, నీకున్నటువంటి అధికారం ఏంటి, నీకున్నటువంటి ఆధిక్యత ఏంటి? మనం ఎవరికన్నా చెప్పగలుగుతామా? మనకన్నా గొప్పవారు ఉన్నారనుకో. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి సీఎం జగన్ గారు వెళ్ళి చెప్పలేడు. మోడీ గారు మీ మనసు మార్చుకోండి అని చెప్పలేరు. అపోజిషన్ లీడర్స్ చెప్తారు, అపోజ్ చేసే వాళ్ళు చెప్తారు, కానీ ఆయన లెక్క చేయరు దాన్ని. కానీ తగిన వారు, ఆయనతో పాటు ఉన్నటువంటి వారు, రాష్ట్రపతి అనేటువంటి వారు చెప్పినట్లయితే, కోవింద్ గారు చెప్పినట్లయితే ఏమవుతుంది? ఆయన ఆలకిచ్చే అవకాశం ఉంటుంది. ఆయన హోదా బట్టి ఆయన మాట్లాడకుండా ఉంటారు. ఈరోజు నేను చెప్పబడుతున్నటువంటి వర్తమానాన్ని మాట్లాడటకు గల కారణం దేవుని యొక్క కృప. మనసు మార్చుకోవాలని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. మనసు అన్నది నువ్వు మార్చుకో. నీ మనసుని నువ్వు మార్చుకోవాల్సినటువంటి తరుణం ఉంది. బట్టలంటే నీకు కనబడుతుంది, పైరు వస్త్రాలు నీకు అవి మురికైపోయినవి, వాసన వస్తున్నట్టుగా నువ్వు గమనించగలుగుతున్నావు. కానీ వస్త్రాలను అయితే గమనించగలుగుతున్నావు, కానీ ఆత్మీయులు తర్వాత మనసులో దాన్ని ఏం చేస్తున్నావు? అది నువ్వు మార్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేయట్లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాడు, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే అణచివేస్తుంటాం. దాన్ని మేము వినం. మన అంతరాత్మ మనకు తెలియపరుస్తూ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాము? దాన్ని పట్టించుకో, మనం వినం. ఎందువల్ల అంటే మనమే దాన్ని ఏం చేస్తామంటే త్రొక్కి పెడుతుంటాం. మనిషిని దేవుడు ఏం చెప్తున్నాడంటే మనసు మార్చుకోమంటున్నాడు, అంతేగాని మతాన్ని మార్చుకోమంటలేదు, కులాన్ని మార్చుకోమంటలేదు, ప్రాంతాన్ని మార్చుకోమంటలేదు. నీ యొక్క మనస్సు మారినట్లయితే ఆటోమేటిక్గా నువ్వు ఏది కులమో, ఏది మతమో, ఏది ప్రాంతమో, ఏదిదో గమనించగలుగుతావు. మొదట జరగవలసింది అంతరాత్మలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఒక నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవాలి. ఆ నిర్ణయాన్ని నువ్వు గ్రహించి దేవుడి చిత్తాన్ని ఎరగాలి. తద్వారా నీ మనసు నువ్వేం చేసుకోగలవు? మార్చుకోగలవు. నేడు రోజుల్లో చూసినట్లయితే మత మార్పిళ్ళు చేస్తున్నారంటారు. మతాన్ని కాదు ఇది బైబిల్ చెప్తుంది మార్చుకోమంది. మనసును మార్చుకోమంటుంది, నీకున్న తలంపులు మార్చుకోమంటుంది, నీ తోటి వారి పట్ల నడుస్తున్నటువంటి పద్ధతిని మార్చుకోమంటుంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని ఎరగమంటుంది. నువ్వు సృష్టికర్తకి విధేయుడిగా జీవించాలని కోరుతుంది. నీ తోటి వారిని సహోదరుల వలె ప్రేమించమని తెలియపరుస్తుంది. నేను వాడికన్నా గొప్ప, వీడికన్నా గొప్ప, మా కుటుంబం గొప్ప, వారు గొప్ప అని చెప్పి చెప్పుకోకండి. మీరు ఏదైతే గొప్ప అని చెప్పుకోగలుగుతారో అది దేవుడి దృష్టిలో ఎలా ఉండాలంటే ఘనమైనదిగా ఉండాలి తప్ప, ఈ లోకస్తులు చెప్తారు అది గొప్పగా ఉన్నవారు. ఎందువల్లంటే వారికి ఉన్నటువంటి ఆస్తి బట్టి, బలాన్ని బట్టి, కుటుంబ విస్తీర్ణతను బట్టి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది మనసు మార్చుకో. మనిషి నువ్వు మనసు మార్చుకో. ఇదే సువార్త ప్రకటింపబడుతుంది. యేసుక్రీస్తు వారు
2021 సంవత్సరాల క్రితం రావడానికి కూడా కారణం అదే. నువ్వు వెళ్ళే మార్గాన్ని మార్చుకో, నువ్వు వెళ్ళే ఆలోచన విధానాన్ని మార్చుకో, మనిషిగా బ్రతుకు. నువ్వు చేయవలసినటువంటి నీతి కార్యాలు, యథార్థ కార్యాలు చేసి దాని ప్రకారం జీవించమని బైబిల్ చెప్తుంది. దాన్నన్నిటినీ ఒక సందర్భం వచ్చేసరికి దాన్ని త్రొక్కి పెట్టమాకండి, మనసు మార్చుకో. అందుకే దేవుడు తెలియపరిచిన మాట మనం చదివి ఉన్నాము. కిందటి వారం కూడా చదవబడినటువంటి వర్తమానమే, మనం కిందటి వారాన్ని కూడా చూసినటువంటి వర్తమానమే అది. లూకాసు ఒక్కడు చాలు అనే అంశం ద్వారా మనం విన్నటువంటి అంశమే ఇది. రెండో భాగం మనం చూసినట్లయితే మనిషి మనసు మార్చుకో, అందులో తెలియపరుస్తున్నటువంటి మాటే లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివి ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివి ఉన్నాం. అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. పరలోక రాజ్యం సంతోషించాలి. భారతదేశం గర్వించాలంటే తగిన విధంగా మనం ఇక్కడ వ్యవహరించవలసిన వారమై ఉన్నాము. భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తులుగా మనం చూసినట్లయితే అనేకులు మనకు లోకంలో కనబడుతూ ఉంటారు. భారతదేశం మనని గౌరవిస్తుంది. సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ఆట ప్రేమికులందరూ కూడా సచిన్ టెండూల్కర్ అంటే భారతదేశం గుర్తొస్తుంది. భారతదేశం అంటే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు, ఒక గవస్కర్ గారు గుర్తొస్తారు, కపిల్ దేవ్ గారు గుర్తొస్తారు. ఇది క్రికెట్గా చూసినట్లయితే, అలాగే ప్రధానమంత్రులుగా చూసినట్లయితే, ఫ్రీడమ్ ఫైటర్స్గా చూసినట్లయితే గాంధీ గారు గుర్తొస్తారు, నెహ్రూ గారు గుర్తొస్తారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు గుర్తొస్తారు, ఇందిరాగాంధీ గారు గుర్తొస్తారు, నేడు మోడీ గారు గుర్తొస్తారు. ఇలాగ చూసినట్లయితే మన భారతదేశం అంటే గుర్తొచ్చేది వీరు. పరలోక రాజ్యంలో కూడా సంతోషించేది ఏదంటే, పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో సంతోషం కలిగేది ఏదంటే, ఒక పాపి మారు మనసు పొందటం. 99 మారు మనసు అక్కర్లేదు నాకు అని 99 మంది నీతిమంతుల కన్నా ఒక్క పాపి విషయమై మారు మనసు పొందుతున్నటువంటి ఒక్క పాపి విషయం పరలోక రాజ్యం సంతోషిస్తుంది. మన భారతదేశం సంతోషించేవి ఉన్నాయి. మన భారతదేశంలో సంతోషించదగిన వారు ఉన్నారు. అలాగ ఒక్కొక్కరిని మనం చూసి ఉన్నాము. అలాగే మన భారతదేశానికి ఎలా గుర్తింపు ఉందో, సంతోషిస్తుందో వీరి పేర్లు చెప్పినప్పుడు, అలాగే మన యొక్క సృష్టికర్త పరలోక రాజ్యము ఆనందించేది ఉంది. అదే నేను పాపినని మనిషి గుర్తించడం. అందుకే మనిషిని మనసు మార్చుకోమంటున్నారు దేవుడు. పై వేషాన్ని కాదు మార్చుకోమంది. పై వేషాన్ని కాదు నువ్వు మార్చుకోవాల్సింది, నీ అంతరంగాన్ని మార్చుకో. అప్పుడు మొత్తం బాగుంటుంది. అన్నీ కూడా చక్కగా కనబడతాయి, తేటగా కనబడతాయి. ప్రతి ఒక్కరు మంచివారుగా కనబడతారు. ప్రతి ఒక్కరిని ప్రేమించడం అనేది నేర్పింపబడుతుంది. బైబిల్ చెప్పేది అదే, బోధకులు చెప్పేది అదే, దైవ సేవకులు చెప్పేది అదే, విశ్వాసులు తెలియపరిచేది అదే, సహోదరులు తెలియపరిచేది అదే, తెలియపరచాల్సింది కూడా అదే. మనందరం కూడా తెలుసుకోవాల్సింది కూడా అదే. ప్రతి ఒక్క మనిషి మార్పు మనసులో జరగాలి, గుర్తెరగాలి. నేను మనిషిని, సాటి మనిషికి సహాయపడాలని. జంతువులు, కుక్కలకు తెలుస్తుంది. తన యొక్క ఆహారాన్ని ఇస్తున్నటువంటి కుక్క తనకు పెట్టబడినటువంటి ఆహారాన్ని తీసుకెళ్ళి ఆకలిగా ఉన్నటువంటి మరొక కుక్కకి తన ఆహారాన్ని తీసుకెళ్ళి ఇస్తుంది. మనిషి ఆ విధమైనటువంటి తలంపుల్లో ఉండట్లా, మనసులో మార్పు ఉండట్లా. కాబట్టి బైబిల్ చెప్పేది మతాన్ని మార్చుకోమను, తర్వాత మతాన్ని బోధించమనో కాదు, నీ మనసు మార్చుకో. సృష్టికర్త ఉన్నాడు. లోకంలో ఉన్నది రెండే, వాటిలో దేవుడు దుష్టుడు తప్ప. నువ్వు కనుక్కున్నటువంటి దేవుళ్ళందరూ దేవుళ్ళు కాదు. నువ్వు అనుకున్నటువంటి ఒక వ్యక్తి నీకు పలానా సందర్భంలో సహాయం చేస్తే నీకు దేవుడైపోతున్నాడు. 4 మంచి మాటలు చెప్తే దేవుడైపోతున్నాడు. ఆ మనిషిలో నువ్వు ఏం చేస్తున్నావు?
దేవుడిని చూడటం కాదు, ఆ మనిషిని దేవుడిగా పూజిస్తున్నావు. అందుకని ఈరోజు మనకి అనేకులకి దేవుళ్ళుగా మారిపోయారు. ఇది బైబిల్ చెప్పేది వ్యక్తిగా, అది దేవుని యొక్క శక్తి అయి ఉంది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచేది ఏంటంటే, నీ మనసు మార్చుకో, నువ్వు మనిషిగా జీవించు, మనిషిగా బ్రతుకు, మనిషిగా ప్రతి ఒక్కరి విషయంలో సహకరించు, లేకపోతే నోరు మూసుకున్న కూర్చో. కానీ తద్వారా సరే నీకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. నీ మనసు మార్చుకో, లేకపోతే నువ్వేం జరుగుతుంది, నీ యొక్క జీవితం దిద్దబడుతుంది. లేనట్లయితే నువ్వేమవుతావు, ఇంకా నీ మాటల ద్వారా నరకానికి పంపబడతావు. నీ ప్రవర్తన వల్ల నువ్వేం చేయబడతావు, అనేకులను నష్టపరచడమే కాకుండా నీవు కూడా నష్టపోతావు. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం. కాబట్టి ఈ సువార్త అందబడుతున్నప్పుడు, ఈ దేవుడు నాకొక్కడికే దేవుడు కాదండి, వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ దేవుడే, మనందరికీ దేవుడే. నా దేవుడు అని నేను అంటలా, మన దేవుడినా. కానీ మనం గ్రహించిన వారే ఇది ఒప్పుకోగలరు. గ్రహించలేని వారు నీ దేవుడు నా దేవుడు కాదంటారు. కానీ నేను చెప్తుంది నా దేవుడే కాదు, మనందరి దేవుడినా అని చెప్పి నేను చదివినటువంటి గ్రంథం నాకు తెలియపరిచింది. అదే బైబిల్ తెలియపరుస్తుంది. అది నేను చెప్పింది కాదది, బైబిలే తెలియపరుస్తుంది. నేను అందరికీ దేవుడిని తెలియపరుస్తుంది. అదే మాట పేతురు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రియ శిష్యుడైనటువంటి, ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు గారే తెలియపరుస్తున్నారు. ఆయన్ని దగ్గరుండి 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించినటువంటి, ఆయన మాట ప్రకారం జీవించినటువంటి యేసుక్రీస్తు వారి విషయమే ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం అది. ఎవరో చెప్పారంటే యేసుక్రీస్తు వారిని ఒక్కరోజు చూసి, ఒక పూట చూసి, కొంత దూరం నుంచి చూసి చెప్పారంటే మనం నమ్మటానికి వీల్లేదు. కానీ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఆ విధమైనటువంటి నిర్ణయముతో, ఆ విధమైనటువంటి కమిట్మెంట్తో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి విషయమై ప్రియ శిష్యుడు తెలియపరుస్తున్నటువంటి మాట, ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు తెలియపరుస్తున్న మాట. నేడు మనం మాట్లాడుకోబోయే అంశమే అది. మనిషి నీ మనసు మార్చుకో. మొదటిగా చూసినట్లయితే పరిశీలించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశీలించేటువంటి దేవుడిన. ఈయన ఊరికే పరిశీలన చేయనటువంటి దేవుడు కాకుండా ఉండే దేవుడు కాదు ఈయన. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 9లో చెప్పబడుతుంది, హృదయమును ఆంతరింద్రియములను పరిశీలించు దేవుడు. హల్లెలూయా. ఈయనెవరంట? హృదయమును ఆంతరింద్రియములను పరిశీలించు దేవుడై ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే హృదయాన్ని పరిశీలించే దేవుడినే మనం కలిగి ఉన్నాం. మన సృష్టికర్త అన్నవాడు ఎలా ఉండాలి? పై రూపాన్ని చూసి మనం ఐడెంటిఫై చేయడం కాదు, మన హృదయాన్ని ఆంతరింద్రియములను పరిశీలించేటువంటి దేవుడి గురించి నేను మాట్లాడుతున్నా. నీకు కలిగినటువంటి దేవుడు ఎవరో నాకు తెలియదు, నువ్వు అనుకుంటున్నటువంటి దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. కానీ నా దేవుడు, మన దేవుడు అని చెప్పబడుతున్న దేవుడు ఆయన ఏంటంట? హృదయమును ఆంతరింద్రియములను పరిశీలించే దేవుడు. ఆ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. అంతే చాలు. మొత్తం నీ యొక్క కావలసినటువంటిది, నీకు లోటుగా ఉన్నది ఏంటో ఆయన ఎరిగినటువంటి దేవుడు అన్నమాట. 99 మంది నీతిమంతులు అని చెప్పి మారు మనసు పొందకుండా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి కృపను పొందలేకపోతున్నారు. పరిశీలించే దేవుడు మనందరినీ కూడా చూస్తున్నటువంటి దేవుడే మన సృష్టికర్త, మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త. ప్రియ సహోదరుడా, సహోదరి, మనందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం. ప్రియ తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క, మనందరం కూడా మనకు ఒక సృష్టికర్త ఉన్నాడని మనం గుర్తెరగాలి. మనల్ని పరిశీలిస్తున్నాడు, మన ఆంతరింద్రియాలను పరిశీలిస్తున్నాడు, మన పై వేషాన్ని ఆయన చూడట్లేదు. ఇటువంటి దేవుడిని కలిగి ఉండటం మన యొక్క ధన్యత ఉన్నది. ఇటువంటి దేవుడు చెప్పు చేతుల్లో మనం ఉండటం మన యొక్క
అది యొక్క ధన్యత ఉన్నది. అది ఎరగటం కూడా, మనము పాపి అని గుర్తించడం కూడా మనము చేసుకున్నటువంటి ధన్యత ఉన్నది. మన యొక్క చేసుకోవడం కాదు, దేవుడు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక ధన్యత ఉన్నది. మొదటిగా చూసినట్టయితే పరిశీలిస్తాడు దేవుడు అది హృదయాన్ని, ఆంతరింద్రియాల్ని. అలాగే ప్రధాన పాపిని అని గుర్తించినటువంటి వాడు, గుర్తించినటువంటి ప్రముఖులు ప్రధాన పాపి అని గుర్తించినటువంటి ప్రముఖులు వారిలో చూసినట్టయితే మనకు కనబడుతుంది పౌలు గారు. ఆయన నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఆయన తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1:15 చెప్పబడుతుంది. ఆయన రాస్తూ, తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాట. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1:15 చెప్పబడుతుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అట్టి వారిలో నేను ఎవరినంట? ప్రధానుడను. 16 అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన పాపిని అంటున్నాడు. ఈయన చదువుకున్న వ్యక్తి, అనేక విద్యలు నేర్చుకున్నటువంటి యూదుడైనటువంటి పౌలు గారు నేను ప్రధాన పాపిని అని గుర్తించాడు. మొదటిగా మనం ఏం చేసాము? పరిశీలించే దేవుణ్ణి మనం చూసాము. అలాగే ప్రధాన పాపినని గుర్తిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చూస్తున్నాము. పౌలు గారి కన్నా గొప్ప వ్యక్తులు నాకు తెలిసి కనపడరు. అంత గొప్పగా ఉన్నటువంటి ఆస్తిగా కానీ అన్ని విధాలుగా కూడా లోకస్తులుగా చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? నేను ప్రధాన పాపిని, అందరికన్నా ప్రథముడను, అంత ఘోరంగా నేను పాపం చేశానని చెప్పి ఆయన గుర్తించాడు. ఈరోజు పెద్ద పెద్ద హత్యలు చేసిన వారు, పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వారు, కుటుంబాల్ని, ప్రభుత్వాల్ని దోసుకున్న వారు ఏం చెప్తున్నారంటే నేను యథార్థంగా చేశాను, నీతిగా చేశాను, వాడికన్నా నేనే బెటరు, వీడికన్నా నేనే బెటర్ అని చెప్తున్నారు. సిగ్గుచేటది. నువ్వు పోల్చుకోవాల్సింది నీకన్నా నీతి నిజాయితీలో ఉన్నటువంటి వ్యక్తిని పోల్చుకోవాలి. నీకన్నా గొప్పగా చేసినటువంటి వ్యక్తితో చేయటానికి పోల్చుకోవాలి. ఆయనకన్నా నేను గొప్పవాడని చెప్పటానికి కాదు, ఆయనకన్నా నేను గొప్పవాడిని చెప్పుకోవటానికి కాదు. ఆయన అంతగా చేయలేదు, ఆయనలాగా చేయటకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పి. అటువంటిది ప్రధాన పాపిని నేనే అని చెప్పుకుంటున్నాడు పౌలు గారు. చూసినట్టయితే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన చెప్తున్నాడు. ఆయనకన్నటువంటి ఘోరమైనటువంటి కార్యాలు చేసిన వారు లోకంలో ఉండి కూడా, అంటే మనం అనుకున్నట్లుగా హత్యలు చేయటము, హింసించడం అని వీటికన్నా ఇంకా చాలా రకాలైనటువంటి భవిష్యత్తుల్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎలా కనబడతారంటే నీటిగానే కనబడతారు. పై రూపం ప్రజల్లోకి నీతిమంతుల్లాగా వ్యవహరిస్తూ, నీతిగా మాట్లాడుతూ, నీతిగా వ్యవహరిస్తూ, నీతిగా ఉన్నట్టుగా చూపిస్తూ హృదయంలో ఉన్నటువంటి మారనటువంటి మనసు కలిగి ఉన్నారు. దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూసేవాడు. మొదటగా మీరు గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా సరే ఏ దేవుడు అని మీరు అనుకుంటున్నారో ఆయన దగ్గరికి వెళ్తే మీకు హృదయం ఆయనకి కనబడుతుందా? ఆ దేవుని హృదయం నీకు కనబడుతుందా? నా దేవుని హృదయం, నేను ధ్యానిస్తున్నటువంటి దేవుని హృదయం నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు కనబడుతుంది. ఆయన తలంపులు నాకు కనబడుతున్నాయి, ఆయన యొక్క ప్రవర్తన నాకు కనబడుతుంది. అంత గొప్ప దేవుని ముందు నేను పోల్చుకోలేనటువంటి పరిస్థితి. మనం చేస్తున్నటువంటి మనలను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ పార్టీ వారం అని చెప్పి నేను అనుసరిస్తున్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అలాంటి తలంపు నాకు కలుగుతుంది. నేను ఈ విధంగా చేయటకు అర్హుడను కాను అనిపిస్తుంది. ఆయనలో చూస్తే నాకు అలా అనిపిస్తుంది. మరి నువ్వు సేవించేవారు అలా అనిపిస్తున్నారా? నువ్వు చేస్తున్న పని నీకు తెలియపరుస్తుందా? అక్కడికి వెళ్ళి నువ్వు రాతి హృదయం పెట్టుకుంటున్నావా మనసులో? నా దేవుడు రాతి హృదయంతో వచ్చినటువంటి వ్యక్తిని మాంస హృదయంగా మార్చేస్తున్నాడు ఆయన. దానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది, రాయికి ఉండదు జ్ఞానం. నీలో రాతి హృదయం ఉన్నట్లయితే నీకు జ్ఞానం ఉండదు, నీకు స్పర్శ జ్ఞానం ఉండదు. అది నీకు తెలియపరచదు. రాయికేం తెలుస్తుంది? దానికే తెలియదు. రాతి హృదయానికి ఏం తెలుస్తుంది? దానికే తెలియదు, నీకేం తెలియపరుస్తుంది.
ఇందులో దేవుని హృదయం, మాంస హృదయం నీకు కనబడుతుంది, మనకు కనబడుతుంది బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు. బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు మనకు కనబడుతుంది, ఆయన యొక్క హృదయం మనకు కనబడుతుంది. ప్రధాన పాపినని ఎలాగని చెప్పగలిగాడు ఈయన? అప్పుడు దాకా నేను చేస్తున్న పని, అనేకులను హింసించాడు, అనేకులను యెరూషలేములో ఈడ్చుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, దేవుని యందు విశ్వసించిన వారందరినీ ఈడ్చుకుని వెళ్ళినటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు. తిమోతి గారికి రాస్తున్నాడు, ఆ మాట రాస్తూ చెప్తున్నాడు, ప్రధాన పాపిని నేనని చెప్పి. ఎందువల్ల? ఆయనలో ఉన్నటువంటి రాతి హృదయం తీయబడింది, మాంస హృదయం ఆయన కలిగినప్పుడు, ఆ స్పర్శ జ్ఞానం వచ్చినప్పుడు చెప్పగలుగుతున్నాడు. అందుకే చెప్పేది, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నీది రాతి హృదయం రా అని చెప్పలేనట్లయితే నీవు సేవిస్తున్నది ఎవరినో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు సేవిస్తున్నది ఎవరినో జ్ఞాపకం చేసుకో. రాతి హృదయం అంటే నీకు స్పర్శ జ్ఞానం తెలియదు, నువ్వు చేస్తుంది తప్పు అని నువ్వు ఒప్పుకోవు. 70-80 సంవత్సరాలు వచ్చినా నువ్వు చనిపోవటానికి ఒక్కరోజు ముందు కూడా నువ్వు ఒప్పుకోలేవు. ఎందువల్లంటే నీలో ఉంది రాతి హృదయం కాబట్టి నువ్వు ఒప్పుకోలేవు. చేసింది ఎంత తప్పు అన్నది నువ్వు పశ్చాత్తాపడినట్టయితే, మనసు మార్చుకున్నట్లయితే అది గమనించగలుగుతావు. నేడు సమాజంలో కావాల్సింది అదే. రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇచ్చే దేవుడే ఈ సృష్టికర్త. హల్లెలూయా. మనుషులు రాతిలా మారిపోతున్నటువంటి రోజుల్లో, ఈ రోజుల్లో దేవుడు ఇస్తున్నటువంటి మాటే, మనసు మార్చుకో మనిషి, నీ మనసు మార్చుకో. 99 మంది నీతిమంతుల కన్నా ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యం సంతోషిస్తుంది. మన భారతదేశం గర్వించేవాడిగా నువ్వు ఉండాలని కోరుకోవటం మంచిదే. ఉంటే భారతదేశం గౌరవిస్తుంది, భారతదేశం సంతోషిస్తుంది. అదేవిధంగా పరలోక రాజ్యం కూడా అంతే. నువ్వు పాపివని గ్రహించి నీవు తగిన విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి నీ మనసును మార్చుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తారు. పరలోక రాజ్యం సంతోషించబడుతుంది. భారతదేశం సంతోషిస్తుందంటే నువ్వు ఎంత సంతోషిస్తావో ఆలోచించు. పరలోక రాజ్యం సంతోషిస్తుందంటే ఇంకెన్ని రెట్లు ఎంతో సంతోషం కలుగుతుందో ఆలోచించు. అది పై వస్త్రాలు మనకు కనబడుతున్నాయి, మార్చుకోవాలని చెప్తాయి, కానీ మనసు మనలో చెప్పాలంటే రాతి హృదయం మనలో ఉండకూడదు. మాంస హృదయం రావాలి. మాంస హృదయం రావాలి అంటే వాక్యం ధ్యానిస్తేనే నీలో మాంస హృదయం, నాలో మాంస హృదయం వస్తుంది. తద్వారా నీతి నిజాయితీ ఏంటన్నది తెలుస్తుంది. మనం అప్పుడు నిజమైన దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. కాబట్టి మతం మార్చుకోకు, కులం మార్చుకోకు, ప్రాంతం మార్చుకోకు, దేశం కూడా మార్చుకోకు, ఏది మార్చుకోకు. చాలామంది దేశం మార్చుకుంటున్నారు. సిటిజన్షిప్ అమెరికాలో కావాలని చెప్పి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిపోతున్నారు. మరి అప్పుడు ఏమనరే వాళ్ళని? ఎవడరా నువ్వు దేశాన్ని మార్చుకుంటున్నావు? నువ్వు దేశాన్ని కన్న తల్లిని మార్చుకుంటున్నావు, తప్పురా నువ్వు చేస్తుందని ఈ రోజుకి ఒక్కడ అడగటం నేను వినలా. ఏమి వినలా? అది మార్చుకోవాలంటే వెల చెల్లించాలి, డబ్బు కావాలి, దానికి అనేక సంపాదించి నువ్వు చేస్తేనే మార్చుకోగలుగుతావు. నీ మనసు మార్చుకోవాలంటే దేవుని పాద సన్నిధిలోకి వచ్చి నువ్వు గోజాడితేనే. ఎవరో డబ్బులు ఇస్తే నీ మనసు మారిపోదు. దేవుడు కోరుకునేది పై వస్త్రాలు, పై మాట కాదు, మార్పు చెందాల్సింది హృదయంలో. నీ హృదయాన్ని మార్చుకోమని చెప్తున్నాడు దేవుడు. అంతేగాని ప్రలోభాలు పెడితే మారేది మనసు కాదు, పరిస్థితులు మారుతాయి. అంతే, ప్రలోభాలతో పరిస్థితులు మారుతాయి. నువ్వు 10 మందికి కనబడే విధంగా ఉంటావే కానీ సంఘానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వారందరూ అనుకుంటారు మారిపోయారని చెప్పి. యేసుక్రీస్తు వారు చెప్పింది సరైనటువంటి సత్యం ఎరిగినటువంటి వారైతే ఎవరైనప్పటికీ యేసుక్రీస్తు వారిని తిరస్కరించే వారందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, హృదయాన్ని మార్చుకుంటేనే, మనసును మార్చుకుంటేనే దేవుడిలోనికి వచ్చినట్లు తప్ప బాప్తిసం తీసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనసు మార్చుకోనట్లయితే అటువంటి వ్యక్తులు ఎవరు కూడా పరలోక రాజ్యం సంతోషించే తగిన వారు కాదు. ఈ లోకంలో మీకన్నా దారుణమైనటువంటి వ్యక్తులు గమనించండి. అటువంటి దారుణమైన వ్యక్తులుగా ఎవరు ఉండకూడదు. మనసు అయితే మారాలి. అది దేవుడు కోరుకునేది. పై వస్త్రాలు మనకు కనబడుతున్నాయి, కానీ మనసు మనకి కనబడాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితేనే అది కనబడుతుంది. మన ఎంత పాషాణ హృదయం అయిపోయిందో, ఎంత రాతి హృదయం అయిపోయిందో. దేవుని ఎరిగిన వారు కూడా ఏ విధమైనటువంటి రాతి హృదయాన్ని పెట్టుకున్నారో అర్థమైపోతుంది. దేవుడు బిడ్డలై ఉండి, దేవుడు సంఘంలోనే ఉండి ఎవరిని కూడా టచ్ చేయకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా
తమ జీవితాలనే తమ సాగిస్తూ సహకరించవలసినటువంటి విధంగా సహకరించకుండా రాతి హృదయాలుగా మారిపోయి ఉన్నారు. కానీ లోకస్తులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సంఘంగా కూడిపోయారు, ఐక్యంగా అయిపోయారు, అనేకులు మారిపోయారు అనుకుంటున్నారే. కానీ మీ సహోదరి మీరు గమనించండి, వ్యతిరేకిస్తున్నటువంటి వారందరూ కూడా మీరు గమనించండి, సంఘంలో ఉన్నటువంటి సభ్యులే కానీ దేవునికి మారు మనసు లేనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. వారికి కావాల్సింది, దేవుడు కోరుకునేది మనిషి మారు మనసు కావాలని కోరుకుంటున్నాడు. అటువంటి మారు మనసు వస్తేనే దేవుడు రాజ్యం సంతోషిస్తుంది. మీరు గమనించవచ్చు, ఒలింపిక్స్లో అనేకులు వెళ్తారు కానీ అనేకుల పేర్లు ఎక్కడ కూడా వినబడవు. ఒలింపిక్స్లో ఉన్నటువంటి టీం 100 మంది ఉంటే 100 మందిలో ఒకడో ఇద్దరు గోల్డ్ మెడలే సాధిస్తారు. కానీ అనేకులు వెళ్ళారు అక్కడికి. కానీ భారతదేశం గర్వించేది ఆ ఒకరిద్దరి విషయంలోనే, వెళ్ళినట్టు 100 మంది విషయంలో కాదు. మీరు అది గమనించండి. ఈరోజు ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చి అవి ఇచ్చేది దేవుడు చెబుతున్న మాట. అది వారికి సహకరించండి, నీ తోటి వాడికి సహాయం చేయమన్నాడు. అది సహాయం చేస్తే అలా చేయొచ్చేమో తప్ప ప్రలోభాలు పెడితే పరలోక రాజ్యాల్లోకి వెళ్ళిపోరు. అది పరిశుద్ధాత్మ దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు తగిన విధంగా కార్యాలు చేస్తేనే వెళ్తారు. కాబట్టి మొదటిగా మనం చూసాము, పరిశీలించే దేవుడు ఈయన. ఊరికే హృదయాన్ని, ఆంతరంగాన్ని, లోపల ఎక్కడున్నట్టు కూడా స్కాన్ చేసి గుర్తించేటువంటి దేవుడు ఆయన. ఆయన దగ్గర ఇది జరుగుతుంది. ఇప్పుడు మనిషి మారు మనసు మార్చుకో. ఇలాగ మనం చూసినట్టయితే రెండవ అంశంగా చూసాము, మొదటి అంశంగా చూసాము పరిశీలించే దేవుడు. అలాగే రెండో అంశంగా ప్రధాన పాపిని చెప్తున్నటువంటి పౌలు గారిని మనం చూసాము. ఆయన గుర్తించాడు, ప్రధాన పాపిని నేను అని ఆయన గుర్తించాడు. మనం కూడా గుర్తెరగాలి. ఆయన ప్రధాన పాపిని అని చెప్పి ఆయన గుర్తించాడు. ప్రధాన పాపిని అని తెలియదు ఆయనకి. ఒకప్పుడు తెలియనటువంటి వ్యక్తి మనసు మార్చుకున్నాడు. ఆయన వాక్యము ఆయనకు రాగానే ఆయన ఏమయ్యాడు, ఈయన అందరికన్నా ఘోరమైనటువంటి పాపిని అని చెప్పి ఆయన గుర్తెరిగాడు. అలాగే సుంకరి అనేటువంటి లేవి కూడా లూకాసు వార్త 5:27 మనం లాస్ట్ టైం చూసాము. అది ఆ మాట లూకాసు వార్త 5:27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉండడం చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. సుంకపు మెట్టు దగ్గర ఉండి ఆయన సుంకాన్ని వసూలు చేస్తున్నాడు. నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. దేవుడు అంతే వెంబడించాడు. మారు మనసు తెచ్చుకున్నాడు. వెంటనే ఆయన అందరినీ పిలిచి తన భోజనం ఏర్పాటు చేసి తన మారు మనసు విషయమై ఆయన తన స్నేహితులకు తెలియపరిచాడు. నేను మార్పు చెందాను, ఆయన మాట నన్ను మార్చింది, నా హృదయం మార్పు చెందింది, నాకు ఇప్పుడు ఏం పని లేదు, ఈ సుంకపు మెట్టు వద్ద నేను సుంకాన్ని అన్యాయంగా వసూలు చేసి దాన్ని నేను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరత నాకు లేదని గుర్తెరిగి తన మనసు మార్చుకుని దేవునికి విధేయుడిగా జీవించాడు. అలాగే మారు మనసు మాదిరిగా మనం జీవించాలి. మారు మనసులో వచ్చిన వారందరం కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే మారు మనసుకు తగిన విధంగా మనం ఏం చేయాలని జీవించాలి. ఆ మారు మనసు ఏదైతే మనలో రాబడిందో దానికి తగిన విధంగా మనం జీవించబడాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వరకు చూద్దాం. నీ ఆహారమును ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగన నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇది ఒక మాదిరి, మారు మనసు తగినటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి ఒక మాదిరి. మారు మనసు పొందినటువంటి వ్యక్తులకి మాదిరి ఉంటుంది. ఆ మాదిరి దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ప్రధాన పాపిని గ్రహించగలుగుటకు పౌలు గారు లేవి తెలియపరుచినటువంటి సుంకరి తెలియపరిచినటువంటి మన మాట చూసాము. అలాగే మాదిరికరమైనటువంటి జీవితం అంట. అదే యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పిప్పకుండుటయు.
నీ యొక్క రక్త సంబంధుల్ని నువ్వేం చేయాలి? వారిని దూరం పెట్టకూడదు, వారికి నీ ముఖాన్ని తప్పించకూడదు. నువ్వు వారితో పాటు ఐక్యత కలిగి జీవించాలి. దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నట్టయు, పేదలైనటువంటి వారిని చేర్చుకున్నట్టు. మారు మనసు అంటే ఇది. ఇక్కడ ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చుటయు, నీ ఆహారాన్ని ఆకలి కొన్న వారికి ఇవ్వాలి. అలాగే రక్త సంబంధికి నీ ముఖాన్ని చాటు చేయకూడదు. దిక్కుమాలిన పేదలని నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇదే నేను కోరుకునే మారు మనసు. నువ్వు మారు మనసు కలిగానని చెప్పేసి నువ్వు ఉపవాసం ఉంటే సరిపోదు. నువ్వు చేయాల్సిన పని చేసి ఉపవాసాన్ని నువ్వేం చెయ్యి? అనుసరించు. ఉపవాసం చెయ్యి. ఉపవాసం దేనికి చేస్తున్నావు నువ్వు? ఆయన కోరుకునే ఉపవాసం ఉంది. ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయకుండా ఉంటే మన ఆత్మీయంగా పెరగడం కరెక్టే. మరి అలా ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ ధ్యానిస్తున్నామా? ఈ విధమైనటువంటి ఆలోచన తలంపులు మనం కలిగి ఉంటున్నామా? ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తూ ఉంటుంది. మనం ఉదయిస్తున్న వారముగా కనబడతాము. అది లోకస్తుల్లో క్షీణించిపోయేలా కనబడిన ఉదయించినటువంటి వారుగా కనబడతాము. సూర్యుడు ఉదయిస్తుంటాడు, చూస్తాం మనం, తూర్పు నుంచి ఉదయిస్తుంటాడు. కానీ అక్కడ ఏం జరిగిందో, ఆయన ప్రాసెస్ రాత్రి అంతా ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ ఉదయించినప్పుడు మనం ఎంత ఫ్రెష్గా ఉన్నట్టు చూడగలుగుతాం దాని వైపు. అలాగే ఈ లోకంలో మనము ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో ఎవరికి తెలియని అవసరం లేదు. కానీ ఉదయిస్తాం పరలోక రాజ్యంలో. ఎన్నో శ్రమల తర్వాత ఉదయించిన వాళ్ళు అనే వెలుగు వేకు చుక్కవలే మనకు కనబడతాం. స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. నీ నీతి నీ ముందర నడుచును. ఇవన్నీ చేస్తే నువ్వు నీతిమంతుడిగా కనబడతావు, నీతిగా చేస్తావు. నువ్వేదో నా నీతిని నేను స్థాపించబోనుకుంటాను, నా నీతి ద్వారానే నేను చేస్తానని చెప్పి చేయకు. ఈ పరిచయుల గురించి వీళ్ళ గురించి దేవుడు తెలియపరిచిన మాట మత్తయి సువార్త 15:7-9 మనుషులు కల్పించు పద్ధతులనే దైవోపదేశములా బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పిస్తున్నటువంటి పద్ధతులను ఏం చేస్తారంట? దైవోపదేశములని బోధించేవారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. వీరందరూ కూడా నీతిమంతులు అన్నవారు మనం చూసినట్లయితే నీతిమంతులని మేమని ఎలా చెప్పుకుంటున్నారో అటువంటి 99 మంది నీతిమంతులు అనుకునే విషయమే ఏంటంట, వారు కల్పించినటువంటి పద్ధతులే దైవోపదేశములు. ఇదే దేవుడు చెప్పాడు, ఇదే దేవుడు చేయమన్నాడు, ఇలా నాతో చెప్పాడు, ఇది నేను చేయమన్నాడు దేవుడు, మీరు కూడా చేయండి అని చెప్పి వీళ్ళు సొంత మాటల్ని ఏంటంటే దైవోపదేశములుగా బోధిస్తున్నారు. వీళ్ళు ఒక సంఘానికి ఇంకో సంఘానికి ఎలాగైతే మార్పులు మనం చూస్తుంటామో ఎవరికి ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు చెబుతూ ఉంటారు. మీరు బోధించేది మనుషులు కల్పించే పద్ధతులే దైవోపదేశములుగా, వీనితే ఇదే కరెక్ట్ అయినటువంటిది, ఇదే సరైనది అని తెలియపరుస్తూ ఉంటారు. అలాగా ఈ మారు మనసుకి తగిన విధమైన మార్పు లేనట్లయితే మనిషి ఏం చేస్తాడు? నేనే నీతిమంతుడిని, నేనే గొప్పవాడిని అని చెప్తాడు. అలాంటి వారికన్నా పరలోక రాజ్యం సంతోషించేది మారు మనసు కలిగినటువంటి ఒక్క పాపి విషయమే. పరలోక రాజ్యం సంతోషించే విధంగా మనం జీవించాలి. అలాగే మొదటిగా మనం చూసాం పరిశీలించే దేవుడు, అలాగే ప్రధాన పాపినని గుర్తిస్తున్నటువంటి ప్రముఖులైనటువంటి వారు పౌలు గారును, తర్వాత ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి లేవి. మూడోదిగా మనం చూసాం మారు మనసుకు మాదిరికరమైనటువంటి జీవితం మనం చూసాము. ఉపవాసం కన్నా దేవునికి సమీపస్తులుగా ఉండాలని. కానీ నేడు నీతిమంతులుగా మనకి నీతిమంతులు అని 100 మంది 99 మంది నీతిమంతులు ఎవరో తెలుసా? సాతానుగాడు యొక్క ప్రణాళిక. వాడి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే దేవుడు నీతిమంతుడుగా ఉండాలని ఆయన అంతరంగ విషయాలు తెలియపరుస్తున్నాడు. 4వదిగా చూసినట్లయితే సాతాను నీతియే దేవుని నీతిగా చిత్రీకరిస్తున్నటువంటి సాతాను. 4వ అంశంగా చూసినట్లయితే సాతాను నీతియే దేవుని నీతిగా చిత్రీకరిస్తున్నటువంటి సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే ఇది దేవుని నీతి, ఇలాగ ఉంటేనే దేవుడి యొక్క నీతి అని చెప్పి పై వేషాన్ని చూపిస్తూ పై పనులు చూపిస్తూ ఇది దేవుని నీతి అని చెప్పి మారు మనసు తగిన విధమైనటువంటి అవసరత లేదు, ఇది నీతిగా ఉండవలసినటువంటి స్థితి అని చెప్పి అది ప్రజల్లోకి తీసుకొచ్చింది. అది ఇదివరకు చూసినట్లయితే దొంగలు ఈ విధంగా ఉండేవాడు.
ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఇలా ఉంటున్నారు. మా చిన్నతనంలో దొంగలు అంటే కార్టూన్స్ చూస్తే ఈ విధంగా కనిపించేవారు, కానీ నేడు చూసినట్లయితే ఈ విధంగా కనపడుతున్నారు. కనిపెట్టలేరు వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. వారి వేషధారణ, వస్త్రధారణ, వాళ్ళ యొక్క అన్నీ చూసినట్టయితే వీడు దొంగరా అని ఎవరు కూడా కనిపెట్టలేరు. వాడుకున్నటువంటి సోర్సెస్ను ఇవన్నీ చూసినట్టయితే మనకేమనిపిస్తుంది అంటే వీడు నీతిమంతుడురా అనిపిస్తుంది. హృదయంలో ఏ కల్మషం లేదురా వీడికి, వీడు చాలా మంచి వ్యక్తిరా అనిపిస్తుంది. నేడు సాతానుగాడు కూడా ఏం చేశాడంటే ఈ విధమైనటువంటిది తలంపులతో ఏం చేశాడంటే నీతి చూపిస్తున్నాడు. నీతిమంతుడు ఈ విధంగా ఉంటాడు, నీతిగా ఉన్నాడని చెప్పి చూపించి నమ్మక ద్రోహం చేస్తున్నాడు. వాడు నీతి 99 మంది నీతిమంతుల విషయం దేవుడు చెప్పింది. అందుకనే ఇది గమనించలేదనుకుంటుంది అది సాతాను. ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని గమనించేవాడని చెప్పి కీర్తన గ్రంథం 7:9 చెప్పబడుతున్నటువంటి మాట. ఇది సాతానుగాడు ఏమనుకుంటుందంట, అది కాదు అనుకుంటుంది అది. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, లూకాసు వార్త 16:15. లూకాసు వార్త 16:15. ఈ ధనాపేక్ష గల 14-15 ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, యేసుక్రీస్తు వారిని ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు ఆయన చెబుతున్నటువంటి మాటలు విని అపహసిస్తున్నారు. వాళ్ళు అపహసిస్తుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అది అసహ్యం అంటే చూసారా, అసహ్యం అంటే మన అసహ్యం పడతా అంటాం. ఎందుకని అంత అసహ్యం పుట్టిస్తుంది. చూసినట్లయితే అది చాలా అసహ్యంగా కనబడుతుంది. అసహ్యం అంటే ఇంకా దాని గురించి మనం మాట్లాడడం అవసరం లేదు, దాని గురించి ప్రూఫ్గా ఏమైనా అవసరం లేదు. అసహ్యం అంటే ఇంకా మనం అసహ్యించుకుంటున్నామంటే అది ఎంత విధమైనటువంటి అసహ్యం కలిగిస్తుందో చూడొచ్చు. మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనమైనదిగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యంగా అనిపిస్తుందంట. అది మనుషుల్లో ఘనంగా ఎంచబడుతున్నటువంటి విషయం, ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యంగా అనిపిస్తుంది. సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ఆ దేవుడు గమనించాడు, ఇక్కడ నీతిమంతుడిగా లేరు వీళ్ళు. వీరి నీతి ఏంటంటే వీరు చేస్తున్నటువంటి పనులే, మనుషులు కల్పించే పద్ధతుల్ని వీరు ఏం చేస్తున్నారంటే దైవోపదేశాలుగా బోధిస్తున్నటువంటి వారు ఏమనుకుంటున్నారంటే అది దేవుడు చెప్పినటువంటి నీతి ఇదే అని చెప్పి అది సాతానుగాడు చూపించే ప్రయత్నం చేస్తుందని. సాతాను నీతి ఇదే, దేవుని యొక్క నీతి ఇదే అని చెప్పి చూపిస్తుంది. ఆ విధమైనటువంటి మభ్య పెడుతున్నటువంటి వాడే దుష్టుడైనటువంటి సాతానుగాడు. వాడు ఏం చేస్తున్నాడంట, వేషం కూడా వేసుకుంటున్నాడు. వీడు సాతానుగాడు వేషం వేసుకుంటున్నాడు. దేవుడు వేషాన్ని కాదు కోరేది, పై రూపాన్ని కాదు కోరేది, ఆయన ఆంతరంగాన్ని, హృదయాన్ని చూసే దేవుడైనా. మీరు అనుకుంటున్నటువంటి వారు, మీరు సేవిస్తున్నటువంటి వారు ఏం చూస్తారో నాకైతే తెలియదు, కానీ నేను సేవించే దేవుడు, మనం సేవించాల్సినటువంటి దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, హృదయాన్ని, అంతరంగాన్ని చూసే దేవుడు అని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి వాక్కు తెలియపరుస్తుంది. దేవుని యొక్క మాటలే మనము ధ్యానిస్తున్నాము, ఆ మాటలే మనకు తెలియపరుస్తున్నాయి. సాతానుగాడు అంటే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11-14-15 చెప్పబడుతుంది. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడంట, వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. వెలుగుదూత అంటే ఏంటి? దేవుని దూత వెలుగుమయమై ఉంటుంది. అటువంటి దూత వేషాన్ని వేసుకుంటున్నాడంట. అంటే ఇక్కడ ఎవరు?
సాతాను దూత కాదు, సాతాను దేవుని దూత వల్లే వేషం వేసుకుంటుంది, వెలుగు దూత వల్లే వేషం వేసుకుంటుంది. నీతిమంతుడు కాదు, నీతిమంతుడుగా ఎలాగైతే కనబడుతున్నారో చూసినట్లయితే మనకి కనబడాలని ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదివరకు దొంగలకి మరి ఆలోచన లేదేమో కానీ వారు సార్ల బనీన్లు వేసుకునే విధంగా సార్ల బనీన్ తోటి, తర్వాత ఇక్కడ ఒక మచ్చతోటి ఆ తలకి కట్టుకొని నల్లది గుడ్డ ఒకటి కట్టుకొని ఆ లుంగి కట్టుకొని ఈ విధంగా కనిపించేవారు. వారిని ఏం చేసిందంటే నేడు సాతాను, మీరు అలాగుంటురా, మీకు ఒక ఆకారం వచ్చేసరికి మిమ్మల్ని ఏం చేస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు, గవర్నమెంట్ గుర్తిస్తుంది, అందరికీ మీరు తెలిసిపోతున్నారు. పగలు మీరు తిరగలేరురా, రాత్రే మీరు తిరగాల్సినటువంటి పరిస్థితి. రాత్రి తిరిగినా కూడా ఈరోజు రాత్రి కూడా యొక్క సెక్యూరిటీని పెడుతున్నారు, ఈ యొక్క కాపలాదారులు పెడుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే పట్టపగల మిట్ట మధ్యాహ్నమైనప్పటికైనా మిమ్మల్ని గుర్తించేవాడు ఎవడు ఉండకూడదు అని చెప్పి ఈ విధంగా తయారవ్వండి, ఈ విధంగా ఉండండి. బ్యాంకులను మోసం చేయండి, ప్రభుత్వాలను మోసం చేయండి, ప్రభుత్వ పదవుల్లో కూర్చోండి, ప్రభుత్వాల్లో కూర్చోండి, ప్రభుత్వం ఘనంగా ఎంచబడుతున్నటువంటి స్థానాల్లో కూర్చోండి, వెళ్ళండి. ఏదైనా సరే ఆ స్థానంలో కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చరా అని చెప్పి వెలుగుదూత వేషం వేసుకున్న దుష్టుడే ఈ సాతానుగాడు నేడు సమాజంలో ఈ విధమైనటువంటి కల్చర్ని తీసుకురాబోతున్నాడని యేసుక్రీస్తు వారు ఆ రోజే హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆయన ఏ విధంగా నువ్వు పైకి కనబడినా కనబడపోయినా నీ హృదయాన్ని అంతరంగాన్ని చూసేవాడు. అందుకే అంటున్నాడు, మారు మనసు కావాలన్న వారి కోసమే చూస్తున్నాడు. పరలోక రాజ్యం సంతోషించేది, నాకు మారు మనసు వద్దు, నేను నీతిమంతుడే, నాకు అవసరం లేదు, వాడికి కావాలి, వాడిని చూసావా వాడి డ్రెస్ ఎలా ఉందో వాడికి కావాలని చెప్పే రోజులు వచ్చినాయి. ఈ రోజుల్లో ఎవరు నీతిమంతుడు కాదో గమనించలేనటువంటి పరిస్థితి. కానీ దేవునికి సమస్తము నిరుగురైన ఈ లూకాసు వార్త 16:15 కూడా చెప్పబడుతున్నమాట. అదే, మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. నువ్వు అందంగా ఉన్నా, నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నా, నీ హృదయం మంచిదైతే, నీ తలంపులు మంచిదైతే, నీ ఉద్దేశం మంచిదైతే, నువ్వు మారుమనసు కలిగిన వ్యక్తి అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వేమో కాదంటలేదు. అంటే డ్రెస్సులు అలాంటి వేసుకునే వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళని కాదు నేను ఇక్కడ చెప్పేది. నా భావాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుడు హృదయాన్నే చూస్తాడు. మంచి డ్రెస్ వేసుకోవద్దని అంటలేదు, మంచి కార్లో తిరగొద్దని అంటలేదు. వారందరూ యథార్థంగా ఉండి సంపాదించుకున్నవారు, యథార్థంగా ఉండేవారు అందరూ కూడా మంచివారే కాదంటలేదు. కానీ మనుషులు వాళ్ళందరూ కూడా దుష్టులే చూసేది, వాళ్ళందరినీ చూసి వాళ్ళ ద్వారా మోసపోయేది వాళ్ళే. దుష్టులే మోసపోతారు, మంచోడు ఎవడు మోసపోడు ఇలాంటి వాళ్ళని చూసి. దేవుడిని మనసు మారకుండా ప్రజలను మభ్య పెట్టాలని చూసేవాడిని చూసి మోసపోయేది, మోసపరిచేవాళ్ళే మోసపరచబడతారు. మోసం చేసేవాళ్ళ దగ్గర మోసపోయేది కూడా వాళ్ళే. కానీ మంచిగా ఉన్న వ్యక్తి ఎప్పుడు మోసపోడు. మోసం చేయుటకు వాడు ప్రయత్నం చేసిన దేవుడు దాన్ని తప్పిస్తాడు, ఆయన సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో దుష్టుడైనటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. అలాగే వాడు ఒక సైన్యానికి, ప్రజలకి కూడా అదే విధమైనటువంటి నేచర్ని అంటగడుతున్నాడు. వాడు కుయుక్తి కలిగినటువంటి దుష్టుడైనటువంటి వాడు ఇదే నీతి అని చెప్తున్నాడు. ఇలా చేయటమే నీతిరా. వాడు 10 కోట్లు దోశాడు, నువ్వు కనీసం 5 కోట్లను దోసుకోకపోతే ఎట్లాగా? వాడు 1,00,000 కోట్లు తిన్నాడు రా, నువ్వు 50,000 కోట్లు తినపోతే ఎలాగా? 2,000 కోట్లన్నా తినాలరా, నువ్వు 2,00,000 కోట్లన్నా తినాలరా అంట. ఇది ఈ విధమైనటువంటి నేచర్ని చూపిస్తున్నాడు. వాడు ఎంతోమందిని కూల్చాడు రా, నువ్వు కూల్చిపోతే ఎలాగా? ఈ విధమైనటువంటి నేచర్ని ఏం చేస్తుంటాడంటే వాడు పబ్లిసిటీ చేస్తుంటాడు, ప్రజల్లోకి పంపిస్తూ ఉంటాడు. అనేక కుటుంబాలను కూల్చాడు రా, నువ్వు కూడా కూల్చిపోతే ఎలాగా? ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి చేస్తున్నటువంటి దుష్టుడైనటువంటి వాడే ఈ దుష్టుడు సాతానుగాడు అనమాట. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తున్న 15వ వచనం, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వాడు పరిచారకులు కూడా ఏం చేస్తున్నారంట? నీతి పరిచారకులుగా వేషం ధరించుకుంటున్నారు. వాడు పరిచారకులు కూడా ధరించుకుంటారు. మరి అదే కదా గొప్ప సంగతి కాదది. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది. వారి ఈ రోజుల్లో ఏదో గడిచిపోవచ్చు, కానీ వారు తప్పించుకోలేరు. వారి
క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారు చేస్తున్నటువంటి మారు మనసు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీరు పొందుకోబోయేది పొందుకుంటారు. మన ఎవ్వరం కూడా కంగారు పడాల్సిన పని లేదు. మొదటగా మనం చూసాము పరిశీలించే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు. రెండవదిగా మారు మనసు విషయమై ప్రధాన పాపిని అంటున్నాడు ఆయన. రెండవదిగా ప్రధాన పాపిగా గుర్తిస్తున్నటువంటి ప్రముఖులు. మూడవదిగా మారు మనసుకు తగినటువంటి మాదిరి జీవితం ఏ విధంగా ఉంటుందో చూసాము. నాలుగవదిగా చూసాము సాతాను నీతియే దేవుని నీతిగా చిత్రీకరిస్తున్నటువంటి సాతాను గండ మనం చూసాము. నీతిమంతుని యొక్క వేషం వాడు వేసుకున్నాడు, అనేకులకు ఏపిస్తున్నాడు, వాళ్ళ పరిచారకులకు కూడా ఏపిస్తున్నటువంటి వాడు దుష్టుడైనటువంటి సాతాను. అసలు ఆయన ఉద్దేశం మనందరం కూడా నీతిమంతులుగా మారాలని. ఐదవదిగా చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం మనందరం కూడా నీతిమంతులుగా మారాలని, మనందరం కూడా నీతిగా జీవించాలని ఆయన ఉద్దేశమే ఉంది. నీతిమంతులు చేయడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. మనం సృష్టించిన సృష్టికర్త లోకానికి వచ్చాడు. నీ దేవుడు అన్నావే, నువ్వు అన్నావు చూసావా, నీ కష్టాలు ఆదుకున్నావాడే వాడు దేవుడు అన్నావే, వాడు కొన్ని సందర్భాలు నీ దగ్గర రాలేడు. వాడు నువ్వు సమస్యలో ఒకసారి ఉంటే ఏదో చూసాడే కానీ, రెండోసారి ఉంటే చూసాడే కానీ, 3 సార్లు 4 సార్లు 100 సార్లు చూసాడే కానీ 101సారి చూడలేటువంటి వాడు దేవుడు కాదు. వాడు దేవుడు పంపించినటువంటి ఒక దూతగా నువ్వు భావించాలి తప్ప మన సృష్టికర్త, మన దేవుడు, ఆయన్ని మనం వదిలేస్తున్నాం. మారు మనసు పొందకుండా మన నీతి కార్యాలే మన గొప్ప కార్యాలుగా చిత్రీకరించుకుంటూ మనకు మనమే సొంత డబ్బా కొట్టుకుంటూ మనకు మనమే బ్యాండ్ మేళం వాయించుకుంటూ తిరుగుతూ ఉన్నాం. అదే మనదే గొప్పతనం అని చెప్పుకుంటున్నాం. కానీ హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే దేవుడి దగ్గర మనం ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఒక మిషన్ ఉందండి, మనిషిని స్కానింగ్ చేస్తుంది. అది సీఎం గారి ఆఫీసులో, పిఎం గారి ఆఫీసులో పెడతారు. నీ బాడీలో స్కెల్టన్ కనబడుతుంది, లోపల ఏమైనా ఉన్నాయో అవన్నీ కనబడతాయి. అక్కడికి వెళ్ళి నువ్వు దాస్తానంటే ఎట్లా కుదురుతుంది? సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఆ పరికరం ముందు నుంచి వెళ్ళబోతూ నువ్వు దాని దగ్గర దాస్తానంటే కుదిరిద్దా? పట్టుకుంటారు. దొరికిన వెంటనే నిన్ను ఏం చేస్తారు? వదులుతారు. నిన్ను ఇంకా గమనిస్తూ ఉంటారు. ఎంత దూరం వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు, నీ కార్యాలేంటి, నువ్వు చర్యలేంటి చూస్తారు. అన్ని చోట్లకి వెళ్తారు. నిన్ను వెంబడిస్తున్నారన్న సంగతి నీకు తెలియదు. కానీ నన్ను ఎవరో చూడలేదనుకుంటే ఎలాగా? స్కానింగ్ మిషన్ నుంచి నువ్వు వెళ్ళావు, దేవుడి సన్నిధికి వచ్చావు, దేవుడు చూడట్లేదంటే నువ్వు ఎలాగా? నిన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎంతసేపు నువ్వు ఎక్కడ ఏం చేయబోతున్నావో, నీ క్రియల్ని ఎక్కడ ప్రారంభించబోతున్నావో, నువ్వేం చేయబోతున్నావో వెయిట్ చేస్తున్న పీరియడ్ అవ్వచ్చేమో. అది గమనించట్లేదు, నన్ను ఏమీ చేయట్లేదు, నన్ను అనుకున్నట్టు సక్సెస్ అయిపోయాను, స్కానింగ్ మిషన్ కూడా తప్పించుకున్నాను, అక్కడ ఉన్న వారు పిచ్చివారని చెప్పి నువ్వు పిచ్చి ఆలోచన చేస్తున్నావు. కానీ వారి అందరూ కూడా నిన్ను ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. నీ యొక్క చర్యలు ఎక్కడైతే చూపించబోతున్నావో, చూపించాలని తలంపు రాక మునిపే నిన్ను తరిమేస్తారు. అక్కడే పతనావస్థలో నిన్నేం చేస్తారు? పట్టేస్తారు. అది వాళ్ళు చేసేటువంటిది. కాబట్టి నువ్వు స్కానింగ్ మిషన్ దగ్గరికి వచ్చావు, అది దేవుని దగ్గరికి నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. పై వేషాన్ని చూశారు కానీ వీళ్ళందరూ మోసపోయారని చెప్పి సంకలు కొట్టుకోవద్దు. ధైర్యంగా వెళ్ళిపోయి ముందు నీ కార్యం నెరవేర్చాలని చూడకు. అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ పట్టుబడితే నీ శిక్ష తప్పించుకోవటం నీ వల్ల కాదు. అంత పకడ్బందీగా ఉంటుంది. ఆ విధంగా స్కానింగ్లో దొరికిన వ్యక్తిని గమనించడు, కానీ గమనించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అనుసరించే విధానం మారిపోతుంది. ఆ వ్యక్తి చెయ్యెత్తినా కాలెత్తినా ఏ విధంగా జరిగినా వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి స్కానింగ్ అయినటువంటి దేవుడి దగ్గరికి వచ్చాం. ఇది మాంస హృదయం ఇస్తాడు, రాతి హృదయం నుంచి నీలోంచి తెస్తాడు. ఈయన రాయి కాదు, రాయిని మార్చలేదు, మాంస హృదయానిగా మారుస్తాడు. నువ్వు మారాలని కోరుకో. మనసు మార్చుకో. మతం కాదు, కులం కాదు, ప్రాంతం కాదు, దేశం కాదు. దాన్ని చెప్పినట్టు గ్రీన్ కార్డు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏమంటలా? పబ్లిక్గా ఐడెంటిఫై కార్డు పెట్టుకుని తిరుగుతున్నారు. బాప్తీసం తీసుకుని ఈరోజు బాప్తీసం తీసుకున్నావంటేనే దాని గురించి అల్లాడిపోతున్నారు. పరలోక రాజ్య సిటిజన్షిప్ అది. పరలోక రాజ్య సిటిజన్షిప్ తీసుకుంటే నీకేంటి ప్రాబ్లం? అమెరికా తీసుకుంటే లేదు కానీ ప్రాబ్లం నీకు ఇది వచ్చింది. ఆ ప్రాబ్లం సిటిజన్షిప్ మా పౌరసత్వం ఎక్కడుంది? 3 ఫిలిప్పీ రాసిన పత్రిక. మన పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది, అమెరికాలో కాదు. పౌరసత్వం ఎక్కడుందంట? పరలోక రాజ్యంలో ఉంది.
ఇక్కడ కాదు. ఆ సిటిజన్షిప్ తీసుకుంటే ప్రాబ్లం వచ్చిందా? అమెరికా సిటిజన్షిప్ తీసుకుంటే ప్రాబ్లం రాలేదు. యునైటెడ్ కింగ్డమ్ సిటిజన్షిప్ తీసుకుంటే ప్రాబ్లం రాలేదు నీకు. వాడిని గమనించు. ఒరేయ్, మన దేశంలో ఉండరా, ఇక్కడే తినరా, ఇక్కడే చేయరా. కాదు కాదు కాదు, డబ్బులుగా తెచ్చుకో. తప్పుడుగా ఈ సాతానుగాడు చేస్తున్నటువంటి కుయుక్తుల్లో ఇది ఒకటి అనమాట. పరలోక రాజ్య హెవెన్, అక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలి. మా పాస్టర్ గారు చెప్తారు, ఆయనకి ఆధార్ కార్డు లేదు. అబ్రామయ్య గారికి ఆధార్ కార్డు లేదు, సొంత ఆస్తి ఆయన పేరు మీద రాసుకోలేదు, ఏమీ లేదు ఆయనకి. అదేంటంటే, నా పౌరసత్వం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. అంటే మనందరం అట్లా చేయమని అంటలేదు. ఆయన సిద్ధపాటు అది, ఆయన కోరిక అది. ఆయన ఇప్పుడు యెరూషలేము వెళ్ళాలని కోరిక ఉంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. మరి ఆయన, నా పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉందని. పైగా నన్ను అడుగుతారు ఆయన, అయ్యా యెరూషలేము వెళ్ళావా అని. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకి ఎంతో కోరిక ఉంది, కానీ ఆయన యొక్క సిటిజన్షిప్ ఇక్కడ లేదు. ఆ విధమైనటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. నా పరలోక రాజ్యంలో నా పౌరసత్వం ఉంది. పౌరసత్వం అక్కడ తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఇక్కడ లేదు ప్రాబ్లం, అక్కడ తీసుకుంటే ఏంటి? సాతానుగాడు చేసేటువంటి కుయుక్తి పనులు అనమాట. మనుషుల్లో విభేదాలు కలిగించటకు, మనుషుల్లో లేనిపోయిన విత్తనాలు వెత్తి మనుషులను చెల్లాచెదురు చేయుటకు వాడు పరిచారకులు చేసినటువంటి ఆగడాలు, వీళ్ళన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేవాడే మన సృష్టికర్త. నో, డోంట్ వర్రీ, ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇటువంటి వారికి చూస్తాడు, స్కానింగ్ అవుతుంది, సమయం వచ్చినప్పుడు పట్టుకుంటాడు. వారు మీద దృష్టి ఉంటే రక్షించబడతారు, లేకపోతే శిక్షకు గురి అవుతారు. కాబట్టి తద్వారా దేవుని యొక్క పాద సన్నిధిలో మనం యథార్థవంతులుగా ఉండాలి. అసలు ఆయన కోరుకునేది ఏంటంటే, మనం నీతిమంతులుగా ఉండాలనే కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునే నీతి వేరు, మనం చెప్తున్నటువంటి నీతి వేరు. ఆయన ఇస్తున్న ఆజ్ఞలు వేరు, వీళ్ళు పెట్టుతున్నటువంటి ఆజ్ఞలు వేరు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆజ్ఞలు ఏంటంటే, మనుషులు కల్పించే పద్ధతులనే దైవోపదేశాలుగా బోధిస్తున్నారు. కానీ ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞల ప్రకారం జీవించాలని కోరుకున్నాడే కానీ ఆజ్ఞలను రుద్ది ఇంకో విధంగా దాన్ని చేయమని చెప్పలేదు. అసలు దేవుని యొక్క ఉద్దేశాన్ని పేతురు గారు తెలియపరుస్తున్నటువంటి మొదటి పత్రిక, పేతురు గారు చెప్తున్నటువంటి మాట, దేవుడు నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఆయన నీతిమంతులు వద్దు, నాకు 99 మంది నీతిమంతులు. అంటే ఏ నీతిమంతులు వాళ్ళు? అనీతిమంతులు. నీతియే మాదే నీతి అని చెప్పుకునే అనీతిమంతులు వాళ్ళు. అలాగే పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయము 24-25లో మనం పాపులము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన ఏం చెప్తున్నాడంటే, పేతురు గారు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా, మనం నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనందరం కూడా ఏమయ్యాము? స్వస్థత పొందాము. రోగుకి కావాలి, ఆరోగ్యంగా ఉన్న వాడికి అవసరం లేదు. అందుకనే ఇప్పుడు మనం ఏం చేశాము? నీతి విషయమై జీవించినట్లు తాను శరీరమందు పాపములను మ్రాను మీద ఆయన వేసుకుని ఆయన పొందిన గాయాల చేత మనం ఏమయ్యాము? స్వస్థత పొందాము, నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. అటువంటి దేవుడు మనము కలిగి ఉన్నాము. 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోయితిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనందరం కూడా ఇప్పుడు దేవుడిని అంగీకరించిన వారందరం కూడా దారి తప్పిపోయిన వారమే, మారు మనసు లేని వారమే. కానీ ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మనందరం కూడా మళ్ళీ ఉన్నాము. అది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంట, మనము నీతిమంతులుగా ఉండటకు ఆయన మ్రాను మీద వేలాడి మన పాపాలను ఆయన ఏం చేశాడు? తన శరీరమందు దాన్ని వహించుకుని మ్రాను మీద వేలాడి శిలువ మరణం పొంది ఆయన పొందిన దెబ్బల చేత మనం అందరం ఏం చేస్తున్నాము? నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా. కాబట్టి
నీతి మన హృదయంలో మనసుల్లో జరగాలి. అది మారు మనసు మనలో హృదయాల్లో రావాలి. రోమిలు రాసిన పత్రిక 4:25 చూసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక 4:25 పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడాను. ఆయన ఏంటంట, మన అపరాధముల మూల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడాను. సాతాను గారు చెప్తుంది ఏంటి, వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు వాడు. ఆ విధంగా మోసం చేద్దాము, 10 మందిలో మనం తిరగచ్చు, 10 మందిలో ఉండొచ్చు, సంఘంలో కూడా కూర్చోవచ్చు, సంఘంలో కూడా ప్రకటించవచ్చు, సమాజంలో చెప్పొచ్చు, నీతిమంతుల సభలో చెప్పొచ్చు, అనీతిమంతుల దగ్గర తిరగచ్చు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఎందువల్ల వేషధారణని మార్పు చేశాడు వాడు. అయితే ఆ వేషధారణ కాదు ఆయన కోరుకునేది, హృదయాంతరంలో మార్పు కోరుచున్నాడు, మారు మనసు కోరుకుంటున్నాడు. ఈ దేవుడండి, ఈ సృష్టికర్త కోరుకునేది. ఎంత దుర్మార్గులు ఈ లోకంలో తయారయ్యారంటే, ప్రతి ఒక్కడిని మోసం చేయాలన్న తలంపుతోటి, ప్రతి ఒక్కడిని ఏదో సమస్యలు ఎరికించాలని దుష్టుడు ప్రేరేపిస్తూ మంచివాడిని సైతము లాగాలని చూస్తున్నటువంటి దరిద్రమైనటువంటి లోకంలో మనం ఉన్నాం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఒక కుర్చీలో ఒకడు కూర్చుంటే ఇంకోటి లాగేయాలని, ఒక చోట అతనికి అధికారం కలిగి ఉంటే, ఆస్తి కలిగి ఉంటే దాన్ని దోచేయాలని, రకరకాల ప్రణాళికలతో, రకరకాలమైన ఆలోచనలతో నిద్రపోక అనేక విధాలుగా కుటుంబాలని, వ్యవస్థల్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకుని పరిచారకులు, దుష్టుని యొక్క పరిచారకులని లోకంలో తిరుగుతున్నారు. అటువంటి వారందరికీ 3వ రోజు వారికి గట్టిగా బుద్ధి చెప్పబడే రోజు రాబోతున్నాయి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇటువంటి దుష్ట ఆలోచన కలిగినటువంటి వారికి ఈ దుష్టుడైనటువంటి సాతాను వీళ్ళందరినీ వీడే తీసుకుని వెళ్ళి వీళ్ళ శిష్యులుగా మార్చుకుని, వీడు తీసుకెళ్ళి వీడితో పాటు వాళ్ళను కూడా కలుపుకుని నశించిపోవటానికి వీడు చేస్తున్నటువంటి కార్యాలు ఇవి. మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలని చెప్పే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. 6వదిగా చూసుకున్నట్లయితే, మనిషి మనసు మార్చుకొని తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. హల్లెలూయా. మనిషి మనసు మార్చుకొని తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. 6వదిగా చూసినట్లయితే, మనం అందరం కూడా దేవుని దగ్గరికి రావాలి. దావీదు తెలియపరిచినటువంటి మాట, దావీదు గారు తెలియపరిచినటువంటి మాట మన కీర్తన గ్రంథము 38:18 చెప్పబడుతుంది. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. ఆయన తిరిగి ఆయన దగ్గరికి వస్తున్నాడు. తన యొక్క దోషాన్ని నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నానని తెలియపరుస్తున్నాడు. ఆయన తను చేసినటువంటి పాపాన్ని గుర్తు చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు. అలాగే యోహాను సువార్త యోహాను పత్రిక 1:9 చెప్పబడుతుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం ఏం చేయాలంటే, మన పాపములను ఒప్పుకొని ఎడల, నువ్వు పాపివని గుర్తించాలంటే నీ వల్ల కాదది. నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే, బైబిల్ ధ్యానించినట్లయితే, బైబిల్ వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, దైవ సేవకుల యొక్క వాక్కును నువ్వు విన్నట్లయితే, దేవుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ మాటలు నువ్వు విన్నట్లయితే, గ్రహించినట్లయితే, బైబిల్ ధ్యానించినట్లయితే నువ్వు అది గుర్తించగలుగుతావు. మన పాపంలో మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకోవాలనిపిస్తుంది. నేను పాపినేను నువ్వు గుర్తించగలుగుతావు. బైబిల్ లేకపోతే నువ్వు పాపివని నీ జీవితంలో కాదు కదా, నీకు ఇంకో జీవితం ఇవ్వబడ్డా కూడా ఒప్పుకోలేవు. బైబిల్ చదివితేనే, ధ్యానిస్తేనే తెలుస్తుంది. ధ్యానిస్తారు. ఎందువల్ల ధ్యానిస్తారంటే విమర్శిద్దామని ధ్యానిస్తారు. అలాగే విమర్శిద్దామని ధ్యానించిన వారు అనేకులు రక్షించబడ్డారు. ఎక్కడో ఇద్దరు తప్పిపోయారు, కానీ వాళ్ళని కూడా పట్టుకుంటాడు. ధ్యానించండి, విమర్శిద్దామన్నా కూడా ధ్యానించండి, దూషిద్దామని కూడా ధ్యానించండి, కానీ దొరికిపోతారు. గుర్తుపెట్టుకోండి, మీరు పడక మీదకి వెళ్ళినా సరే దేవుడిని వెతుకుతారు. నేను భయపెడతా కాదు, ఇది దేవుడు ప్రేమ అండి. అది దొరుకుతుంది, నీకు మంచి నిత్యజీవం దొరుకుతుంది. విమర్శించాలని విమర్శించుకో, ఏమన్నా చేసుకో, కానీ నువ్వు ఒక రోజు దొరుకుతావు. ఆ దొరికినప్పుడు ఏమవుతుందంటే నీకు నిత్యజీవం ఇస్తాడు దేవుడు. అంతేగాని నీకు నువ్వే బుద్ధి తెచ్చుకుంటావు. కానీ లోకస్తులకి అనిపిస్తుంది, అరే అంతకుముందు అలా నిలబడ్డావు, ఎందుకని మరలా నువ్వు కూడా మారిపోయావు ఏంటంటే నీకు తెలుస్తుంది. బైబిల్ ధ్యానం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, విమర్శించినది నీకు చాలా ఇదనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. దేవుడు ప్రేమ నీకు కనబడుతుంది, దేవుని యొక్క కరుణ కృప కనబడుతుంది, ఆయన మనసు నీకు కనబడుతుంది. తద్వారా నువ్వేం చేయగలుగుతావు, నిత్య జీవాని కొరకు కష్టపడగలుగుతావు. అందుకని మన పాపములను మనం ఒప్పుకుంటాం.
ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. అటువంటి దేవుడే మన సృష్టికర్త. సామెతల గ్రంథం తెలియపరుస్తుంది 8:13 అతిక్రమములను దాచిపెట్టి వాడు వర్ధిల్లుడాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టాలని చూస్తే అది నువ్వేమవుతుంది, నువ్వు వర్ధిల్లడం అంటే ఏంటి? ఈ లోకంలో గొప్ప గొప్ప పదవులను అనుభవించడం కాదు, గొప్ప గొప్ప స్థానాల్ని ఆక్రమించడం కాదు, దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లటం అంటే అది నిజమైన వర్ధిల్లింపు. ఎక్కడ కాదు, భూలోకంలో కాదు. బైబిల్ తెలియపరుస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కావాలని కోరుకోవద్దు. ఎక్కడో ఒక చోట వర్ధిల్లు. ఇక్కడ నువ్వు వర్ధిల్లావంటే అక్కడికి వెళ్ళలేవు. నా మాట వినండి, గమనించండి. ఇక్కడే వర్ధిల్లాలి, ఇదే విధంగా అక్కడ కూడా వర్ధిల్లాలి అని కోరుకోవటం దురాశ అవుతుంది. అది అందుకే బైబిల్ చెప్పబడుతుంది కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని చెప్పబడుతుంది ఒక మాట. మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట. సూది బెజ్జములో ఒంటె దూరటం సులభం. అది ధనము అటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది. ధనమన్నది ఒక మైకం, అది కీడులకు ఆరంభం. అటువంటిది ఈ అతిక్రమలను ఏం చేస్తుంది, దాచిపెట్టేస్తుంది. ఆడు వర్ధిల్లడం అంటే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు వర్ధిల్లడం గురించి. వర్ధిల్లడం అంటే నిత్యరాజ్యంలో వర్ధిల్లాలి. అక్కడికి వెళ్ళాక తెలియపరచబడుతుంది ఎలా వర్ధిల్లబడతాము అన్నది. ఇక్కడ మనము చేసే పని బట్టి అతిక్రమలను దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదు. చాలా మనం విసర్జిస్తాం, అసహించుకుంటాం, వదిలేస్తాం, కానీ వాటిని మరలా తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. అది అసహ్యమైనగా ఉంటుంది, అది ఎంతో చండాలంగా ఉంటుంది. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు, దేవుని కృపను పొందుకుంటాడు. అలాగే లూకా సువార్తలో మనం చూస్తాము, తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేశాడు, నాకు ఆస్తి కావాలని చెప్పి తండ్రిని బలవంతం చేసి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళి తన స్నేహితులతో దుర్వ్యాపారం చేసి పోగొట్టుకుని తను బాధపడుతున్నటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. తన మనసు మార్చుకున్నాడు. నేను చేసింది తప్పురా, నా తండ్రి కుటుంబంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉన్నాను, నా తండ్రి ఎంతమందికి ఆహారం పెడతాడు, ఈరోజు నాకు ఆహారం లేదు. పంది తినే పొట్టును, పందిని మేపినందుకు జీతం ఇవ్వట్లేదు, ఆహారం పెడతలేదు, ఆ పంది పొట్టునే తినిపిస్తున్నారు నా చేత, ఇటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే ఇది మారు మనసు అంటే. లోకంలో కూడా మనం అంతే, మనందరం కూడా తింటుంది పంది పొట్టే మనంతా లోకంలో తింటుంది. అప్పుడు అనిపిస్తుంది, ఈ లోకంలో మారు మనసు వచ్చిన తర్వాత నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, నేను అక్కడికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటానని చెప్పి వెళ్తున్నటువంటి కుమారుని మనం ఇక్కడ చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదని. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేసేదని తండ్రి చేయను వేడుకుంటా. ఇక నేను మారు మనసు పొందుతా. ఇన్ని రోజులు నేను అనుకున్నా కదా, నాకు తెలిసిన దేవుడే దేవుడు, నాకు తెలిసిన మార్గమే మార్గం, నిత్య జీవానికి వెళ్ళే మార్గం అదే అనుకున్నా కదా. నేను కాదు ఇది కాదు అని నేను ఎరిగి ఉన్నాను. నేను వెళ్ళి మొరపెట్టుకుంటా. ఇప్పుడు నా సృష్టికర్త అని నేను గ్రహించినటువంటి సృష్టికర్త ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడిని నేను గమనించి ఉన్నాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను వేడుకుంటాను, అతని దగ్గరికి వెళ్ళి బతుమాలుకుంటాను అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అలాగే 21వ వచనం, 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు వెళ్ళిపోయి ఇంక తండ్రితో చెప్తున్నటువంటి మాట, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాన నేను. హల్లెలూయా. నేను ఇంకా యోగ్యుడను కాదయ్యా, నీ కుమారుడు అనిపించుకోవటకు యోగ్యుడని కాదు. నీ పని వాళ్ళలో ఉన్నారు కదా, వాళ్ళలో ఒకటిగా పెట్టుకో అన్నాడు తండ్రి. అన్నాడు, ఎవరైనా ఆయన, నా ఆస్తి తరగనంత ఆస్తి ఉందిరా, నువ్వు కావాలని కోరుకున్నావు, తీసుకుని వెళ్ళావే, కానీ తరగని ఆస్తి ఉంది నా దగ్గర. నీవు
బానిసవు కాదురా, నువ్వు నా కుమారుడివి, దాసుడు కాదు, నీకు ఆ గతి అవసరం లేదు, రండి నా కుమారుడు వచ్చున్నాడని చెప్పి గొప్ప విందు చేసాడు తండ్రి. నేడు పరలోక రాజ్యం కూడా అదే. అందుకని చెప్తుంది 99 మంది నీతిమంతుల కన్నా ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యం మందు కలుగు సంతోషం మనం చూస్తున్నాం. లూకాసు వార్త 15:3 అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలిగేది ఈ యొక్క నీతిమంతుని వల్ల. ఈ తండ్రి తన అనేకులు దాసులు ఉన్నారు, అనేకులు సేవకులు ఉన్నారు, కానీ ఈ కుమారుడు వస్త్రాలు ధరింపజేశాడు, మంచి ఆహారాన్ని పెట్టే కాకుండా అందరికీ గ్రాండ్ పార్టీ చేశాడు, తన కుమారుడు మారు మనసు పొందాడు అని చెప్పి. అలాగే మనందరి విషయంలో కూడా పరలోక రాజ్యంలో విందు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. విందులో మనం పాల్గొంటాం. ఈ భ్రమ పెట్టే మాటలు కాదు, భద్రపరిచే ఆత్మల బలాన్ని తెచ్చే మాటలు ఇవి. ఆత్మల కృంగజేసే మాటలు కాదు. ఆత్మీయ బలం వచ్చినట్టయితే శరీరం కృషించిపోయినా కూడా ధైర్యంగా నిలబడతాం, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాం. అనేకమైనటువంటి కోల్పోయినా కూడా ధైర్యం నిబ్బరం మన హృదయంలో ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మన హృదయంలోని అంతరంగాల్లోకి చేరుతాయి. అప్పుడు మనలో వచ్చే ఆత్మీయ బలాన్ని శరీరంలో కనబడకపోవచ్చు, ఎదుటి మనుషులకి మనలో నవ్వు ఫేసి లేకపోవచ్చు, లేకపోతే మనం కృంగిపోయిన వారిలాగా ఉండొచ్చు, అన్నీ లేనివారిగా కనబడచ్చు, కానీ ఆత్మలో జరిగే కార్యాలు ఈ బైబిల్లో చెప్పబడుతున్న ప్రతి మాట ఆంతరంగము సంబంధించిందే. మన దేవుడు మన హృదయంలో కూర్చున్నట్లయితే, మన హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే, మారు మనసు పొందినట్లయితే మనందరిని ప్రేమించగలుగుతాం, అందరి అక్కరలను అవసరతలను గ్రహించగలుగుతాం. ఏ విధమైనటువంటి జ్ఞానంతో మనం ముందుకెళ్లాలో అనుగ్రహించబడుతుంది. కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని మారు మనసు కలిగి పరలోక రాజ్యం సంతోషించాలి. భారతదేశం సంతోషించే విధంగా నువ్వు కార్యాలు చెయ్యి, మంచిదే, కానీ భారతదేశం సంతోషిస్తుంది. కానీ భారతదేశంలో అనేకులు మారుతూ ఉంటారు, కానీ అందరికన్నా బాగా సంతోషించేది పరలోక రాజ్యం. నిత్యం ఉండే దేవుడు ఆయన. యుగ యుగములు మన పితరులకి మన తదనంతరం ప్రతి ఒక్కరితో ఉండే దేవుడే మన దేవుడు. ఎప్పటికీ కూడా మన యొక్క మెడల్స్ని మర్చిపోయేవాడు కాదు, ప్రతి తరంలో చూపించేవాడే మన దేవుడై ఉన్నాడు. కాబట్టి నీతి, నిజాయితీ, యథార్థతతో మన మనసులు మార్చుకొని దేవుడు చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం మనం ఏం చేయాలి, ముందుకు సాగాలి. మనం ఒకసారి మాట్లాడుకున్నటువంటి పాయింట్స్ మనం చూసినట్లయితే పరిశీలించే దేవుడిగా మొదటగా మనం చూస్తున్నాము. రెండవదిగా ప్రధాన పాపి అంటున్నాడు. మంచి వక్త అయినటువంటి గొప్పవాడైనటువంటి పౌలు గారు, అలాగే ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి సుంకరు కూడా ఏం చెప్తున్నారు, మేము వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన వారుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మూడవదిగా చూసినట్లయితే మారు మనసుకి తగిన విధంగా మాదిరి అయినటువంటి జీవితం మనకు కావాలి. నాలుగవదిగా చూసినట్లయితే సాతాన్ నీతే దేవుని నీతిగా చిత్రీకరిస్తున్నటువంటి సాతాన్ గాని మనం చూసాము. నీతి వేషాలు వేస్తున్నాడు వాడు. నీతిమంతుడు అంటే ఎలాగుంటాడని చెప్పి చూపించేవాడు దుష్టుడు. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి, మనం నీతిమంతులుగా ఉండాలని, మన నీతి స్థాపించాలని పూనుకోకూడదు. మనము దేవుని నీతి మన ఎడల జరగాలని చెప్పి మనము నిర్ణయించుకోవాలి. ఆరోదిగా చూసినట్టయితే మనిషి మనసు మార్చుకొని తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, అప్పుడు నువ్వేమవుతావు, ఇహమందు పరమందు దీవింపబడతావు. దేవుని దయ మనకి ఎల్లవేళతోటి ఉంటుంది. మన ఇరుగు పొరుగు వారు సంతోషంగా ఉంటారు, మన దేశం సంతోషంగా ఉంటుంది. భారతదేశమే కాదు, ఇతర దేశాలకు కూడా మనము ఆదర్శప్రాయంగా నిలబడతాం. భారతదేశం అంటే సహకరించే దేశం రా అని చెప్పి మనం ముందుకు సాగలుగుతాం. దేశాన్ని ప్రేమించేవాడు నీతి కార్యాలు జరిగించాలి. లేనిపోయిన తవ్వుతూ నువ్వు ఈ దేశస్తుడు కాదు, నువ్వు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, ఆ దేశానికి వెళ్ళిపో, ఆ దేవుడు నమ్ముకుంటే ఆ దేశానికి వెళ్ళిపో, ఈ దేవుడు నమ్ముకుంటే ఈ దేశానికి వెళ్ళిపో, ఈ దేశంలో ఉండాల్సింది ఈడే అని చెప్పి ఎడబాటుతనం వద్దు. అందరూ కూడా ఐక్యతగా మనందరం కూడా దేశ సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కృషి చేస్తూ దేవుని అందు విశ్వాసం ఉంచి మారు మనసు తగినటువంటి క్రియలు జరిగించినట్టయితే నిత్యరాజ్యంలో నువ్వు నేను మనందరూ ఉంటాం. దేవుడి మాటలు దీవించను కాక ఆలకించిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనసు మనం ఏం చేయాలి, మనిషి అయినటువంటి మనందరం కూడా మనసు మార్చుకోవాలి. అది దుష్టుడి వైపు వెళ్తున్నటువంటి మనసును త్రిప్పి ఆయన సన్నిధిలో మనం పెట్టి దేవుని కృపలో, దేవుని దయలో మనందరం కూడా ముందుకు సాగాలని దేవుడి మాటలు తెలియపరచడం జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి సందేశానికి ఆయనకే మహిమ కలుగును గాక. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు, సమాధానక అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసనలో
నా ప్రభా నీ వర్తమానం చేత మాతో మాట్లాడిన మా ప్రభా నీకే స్తోత్రం నాయన. నువ్వు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తవి నా ప్రభా. ప్రపంచం మాకు కనబడుతుంది కానీ అనేకమైనటువంటి గోళాలు ఈ భూమిలో ఈ విశ్వంలో ఉన్నాయి తండ్రి. వాటిలన్నింటినీ సృష్టించిన సృష్టికర్తవి నిన్ను కలిగి ఉండటం ఎంతో ధన్యత ఉంది. అటువంటి కృప మాకు అనుగ్రహించి ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవతని శాంతి సమాధానంతో నింపండి. నిన్ను గృహాల్లో చేర్చుకునే విధంగా వారి మనసును తలంపును దయచేయండి నా ప్రభా. నీ వర్తమాన చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యాన్ని ఆదరించేంతవరకు ఆయన నువ్వే నడిపించినందుకు వందనాలు. ఆలకించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవాన్ని చేసిన సహాయానికి స్తోత్రం. సన్నిధితో నడిపించమని మా ప్రియరక్షకుడు నరసింహరావు అనే సంపత్తి వేడుకొంచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.